ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 408వ నామం ప్రాణదః అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు అని అర్థం వస్తుంది. ప్రాణాన్ని ప్రళయకాలంలో సకల ప్రాణుల్ని లోపలికి తీసుకునేవాడని కూడా అర్థం ఉందని శంకరాచార్యులు వారు భావిస్తున్నారు. జీవులందరికీ ప్రాణాన్ని ఇచ్చేవాడు గనక ప్రాణాన్ని ఇచ్చేవాడని ఇక్కడ పరాశరులు భావించారు. జీవులందరికీ ప్రాణాన్ని ప్రసాదించే స్వామి ప్రాణదుడని పరాశరులు భావించారు. సత్యసంధులు ఏమన్నారంటే, శంకరులు వారు పరాశర భట్టరు చెప్పిన రెండు అర్థాలకు మామూలుగా అనుమతించారు. అనుమతించి ప్రాణం ప్రసాదించటానికి ప్రాణం ఉపసంహరించటానికి రెండింటికి సమర్థుడైన శ్రీ మహావిష్ణువుని ప్రాణదః అన్నారని చెప్పారు. ఇప్పుడు ప్రాణాన్ని అంటే ఎప్పుడైనా బయటికి వచ్చింది, ప్రకృతిలోకి వచ్చింది, మళ్ళీ లయం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ప్రాణదః అంటే లయమని చెప్పారు, సృష్టి అని చెప్పారు. మరి ప్రాణదః అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు అని అర్థం వస్తుంది కనుక సకల జీవులకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ ప్రాణం వస్తేనే చైతన్యం ఉంటుంది, ఆ చైతన్యం ఉంటేనే శరీరం కదలిక ఉంటుంది, ఆ శరీరం కదలిక ఉంటేనే సర్వ కర్మలు చెయ్యగలుగుతుంది. కనుక స్వామి ప్రాణదః అయ్యాడు. మరి ఆ ప్రాణాన్ని జీవుడికి ఎప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు అంటే, ఎక్కడిస్తున్నాడు? ప్రాణాన్ని ఇచ్చేవాడు కనుక ప్రాణదః అన్నారు. ఆ ప్రాణాన్ని జీవులకి మానవుడికి ఎప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు అంటే, గర్భంలో ఉన్న పిండానికి 5 నెలల వరకు అవయవాలన్నీ ఏర్పడి రూపం ఏర్పడుతుంది. ఆ తర్వాత మరి 6వ నెలలో ప్రాణం రూపములో పరమాత్మ శరీరములో ప్రవేశిస్తాడు. ప్రవేశించి దానికి మరి కదలికని ఇస్తాడు, చలనం వస్తుంది. ఆ చలనంతో తిరగటం మొదలెడుతుంది ఆ బిడ్డ. అలా అప్పటి నుంచి తల్లికి ఆ బిడ్డ యొక్క కదలికలు అప్పటి నుంచి తెలుస్తాయి, అంతకు ముందు వరకు తెలియదు. మరి అలా ప్రాణాన్ని ఇచ్చి గర్భంలోనే కదలికలు ఇచ్చి చైతన్యవంతమయ్యి మరి ఆ చైతన్యాన్ని తల్లికి తెలియజేసిన స్వామి ప్రాణదః. ఆ తర్వాత భూమి మీదకి వచ్చి ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా కదలిక లేకుండా ఉంటే ఊరుకోరు. కదిలే వరకు కదిలించి ఆ కలిమాయలో పడేసి ఆ మాయలో బిడ్డ పడి ఏడ్చిన తర్వాతే వదిలిపెడతారు. అంటే పరమాత్మ మాయలో నుంచి జీవుణ్ణి తీసుకొచ్చాడు. ఆ మాయని దాటుకుని పైకి వెళ్ళినప్పుడే పరమాత్మని చేరగలుగుతాడు అని మనకి తెలియజేస్తున్నారు. అలా పరమాత్మ మనకు ప్రాణాన్ని ఇచ్చి మరి అన్నింటిలోనూ గుడ్డుగా ముందు, ఆ తర్వాత పిల్లగా, తర్వాత అలా కొన్ని అండజములు, స్వేదజములు, మరి ఉద్భిజములు, మరి మనము ఇలా అన్ని రకాల జీవులకి కూడా చైతన్యాన్ని పరమాత్మ ఎప్పుడు ఏ జీవికి చైతన్యాన్ని ఇవ్వాలో అప్పుడు ఆ చైతన్యాన్ని ఇచ్చి దానికి ప్రాణం పోసి దాని పెరుగుదలకు అన్నిటికీ కూడా కారణమవుతున్నాడు పరమాత్మ. అలా ప్రాణాన్ని ఇచ్చి పెంచి
పోషించేటువంటి పరమాత్మనే ప్రాణదః అన్నారు. మరి అటువంటి స్వామిని మహావిష్ణువుని తపోధనులు ఓం ప్రాణదాయ నమః అని పూజిస్తూ ఉన్నారు. ఇంకా ప్రాణదః అంటే మానవులకు ప్రాణశక్తిని ఇచ్చేటువంటి వాడు ప్రాణదః అన్నారు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు ఇక్కడ అంటే సూర్యుడు ప్రాణశక్తికి ఆధారంగా సృష్టిలో జగత్తంతా జీవించటానికి పెరగటానికి అన్నిటికీ కూడా సూర్యుడే ఆధారం. ఆయన కిరణాల ద్వారా పరమాత్మ జీవులన్నిటికీ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. అలా ప్రాణశక్తిని ఆ సూర్యుని కిరణాల ద్వారా మరి లభ్యమవుతోంది గనక అంతరిక్షంలో ప్రాణశక్తిని ఆయన గ్రహిస్తున్నాడు. సూర్యుడు అంతరిక్షంలోని ప్రాణశక్తిని గ్రహించి మరి జీవులకి పంచిపెట్టి జీవులన్నిటినీ పోషిస్తున్నాడు సూర్యనారాయణుడు. అందుకే ఆయన్ని తండ్రిగా భావిస్తున్నారు. సూర్యనారాయణ మూర్తి అంటారు, సూర్య భగవానుడు అంటారు, మరి సూర్యనారాయణమూర్తి తండ్రి అంటారు. అలా తండ్రిగా భావించి ఆయన మరి పోషిస్తున్నాడు కనుక, జగత్తుని విస్తరింపజేస్తున్నాడు కనుక ఆయన్ని తండ్రిగా భావిస్తున్నారు. మరి ఆ సూర్యుడు సువర్ణ సూక్తంలో ఆవు యొక్క పాల పొదుగ్గా వర్ణింపబడ్డాడు. ఆవు యొక్క పాల పొదుగు నుండి వచ్చేది అమృతధారలే అంటారు. అలా ఆయన ఆ అమృతధారల్ని మరి వర్షింపజేసి జగత్తుని పెంచి పెద్ద చేసి మళ్ళీ లయం కూడా ఆయనే చేస్తున్నాడు కనుక సూర్యుడు జీవులకు తండ్రిగా కూడా వేదంలో చెప్పబడ్డాడు. మరి ఈయనకి ఆ శక్తిని ఎవరిచ్చారు అంటే ఆ పరమాత్మే అంతరిక్షము నుండి ఆయన ఆ శక్తిని ప్రాణశక్తిని తీసుకుని అందరికీ పంచిపెడుతున్నాడు. అంటే అంతరిక్షము అంటే ఆ పరమాత్మే. ఆ పరమాత్మ అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్యము చేత సూర్యుడు ఆ ఆకాశము నుండి అంతరిక్షం నుండి ఆ శక్తిని తీసుకుని జీవులందరికీ క్రిందకి ఆ కిరణాల ద్వారా పంచిపెట్టి పోషిస్తున్నాడు కనుక ఆయన్ని తండ్రి అన్నారు. ఆ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు. ఆ సూర్యుడే లేకపోతే మరి వర్షాలు లేవు. అదేమిటి, సూర్యుడి వల్ల ఎండలు వస్తాయి కానీ వర్షాలు ఎలా వస్తాయి, వర్షం అంటారేంటి అనిపిస్తుంది మనకి. ఆ సూర్యుని వేడికి భూమి మీద ఉన్నటువంటి నీరంతా ఆయన గ్రహించి మేఘాల రూపంలో మళ్ళీ జగత్తంతా ఆ నీటిని తీసుకున్న ఒక చోట నుంచి కొన్ని చోట్ల నుంచి తీసుకున్న ఆ నీటిని జగత్తంతా వర్షింపజేసి ఆ వర్షము చేత చక్కగా పంటలు పండి ఆహారాలని అందరూ తీసుకుని ఆరోగ్యంగా ఆనందంగా అందరూ ఉండటానికి కారణమవుతోంది కనుక వర్షానికి కూడా సూర్యుడే ఆధారం అని. ఇప్పుడు ఆ సూర్యుడే ఈ నీళ్లను తీసుకొని వర్షింప చెయ్యకపోతే మరి పంటలు పండవు, భూమిలో నీరు ఉండదు, కరువు కాటకాలు వస్తాయి, మరి ఏమీ లభించదు, క్షామం ఏర్పడుతుంది. అందుకని సూర్యుని వల్లే ఎండలు వస్తాయి, మరి వానలు వస్తాయి. అన్నీ కూడా సూర్యుని వల్లే జగత్తు నడుస్తుంది, నడిపిస్తున్నాడు కనుక ఆయన్ని తండ్రిగా భావిస్తున్నాడు. వేదాలు కూడా తండ్రిగా చెప్తున్నారు. అటువంటి సూర్యుని రూపములో జగత్తునంతా నడిపించేటువంటి మరి ప్రాణశక్తిని ఇచ్చి అందరిలో చైతన్యాన్ని కలిగించి ఆ చైతన్యము మరి ఆ చైతన్యాన్ని మాలో ఉన్నటువంటి నీ చైతన్యాన్ని నీ వైపుకి తిప్పుకుని నడిపించి మమ్మల్ని అనుగ్రహించి
నీ దరికి చేర్చుకో, ప్రాణదహ స్వామి అయిన స్వామికి చేర్చుకోమని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం